10వ తరగతి పరీక్షలైనా, ఇంటర్మీడియట్ పరీక్షలైనా, డిగ్రీ పరీక్షలైనా, బీటెక్ పరీక్షలైనా, ఆఖరికి పోలీస్ పరీక్షలైనా, ఆఖరికి ఆర్ఆర్బీ అయినా, ఏ ఎగ్జామ్లైనా అభ్యర్థులు గంట ముంగట్నే పరీక్ష సెంటర్కు పోయి పరీక్ష రాస్తారు. మనం అట్లనే రాసినాం, ఇప్పుడు రాసేటోళ్ళు కూడా అట్లనే రాస్తున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎగ్జామ్ విషయంలో పెంట అయ్యి పెద్ద పంచాది మోపయ్యింది. ఏం జరిగింది అంటారా? అరరే రాములా, గేట్లు బద్దలు కొట్టిండ్రు, రచ్చ చేసిండ్రు, అంత దడదడలాడిపోయింది. ఏకంగా పోలీసు ఆయన గంజు పెట్టి ఇంతమందిని బెదిరించిండు. ఇంతకు అయినా పరీక్ష అన్నారు, ఏంది పంచాది అంటే వీళ్ళంతా పరీక్షకే వచ్చిండ్రు, చేతులున్నాయి మొత్తం హాల్ టికెట్లే. మరి పరీక్షకు వచ్చిన వాళ్ళను పోలీసు ఆయన ఎందుకు ఆపిండు, ఎందుకు గన్సు పెట్టి బెదిరించిండు అంటే పరీక్ష హాళ్లకు ఎవ్వరు పోవద్దని. అరే మళ్ళాదేంది, పరీక్షకు పోయేటోళ్లను పోనీయాలి గాని పోవద్దని గంజు పెట్టుడేంది అంటే చెప్పుతాం ఇనుండ్రిగా. వీళ్ళంతా బీహార్ రాష్ట్రం 12th పిల్లలు, మొత్తం 40 మంది ఉన్నారట. అయితే పరీక్ష టైం దాటిపోయినాకొచ్చి మమ్ములను పరీక్షకు పంపిండ్రి అంటే లేదు టైం ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకా కొద్దిసేపు అయితే లోపటున్నోళ్లే బయటకు వస్తారని చెప్పిండ్రట. అంతే, ఈ ఒక్క మాటతోని ఇటు పోలీసులకు ఇటు వీళ్లకు పొట్టు పంచాది నడిచి ఇంత కథ అయింది. అయినా అంటేనేమో కోపం గాని పరీక్ష రాసే పిల్లలు పరీక్ష అంటే అసలు మీరు ఏమనుకున్నారు, ఎందుకింత లేటుగా పోయినరు, ఏదో లేట్ అయితే బతలాడిపోవాలి గాని ఇట్లా ఆగమాగం చేయాలనా అన్నట్లు ఆ పోలీస్ సారు కూడా తుపాకీతోని బెదిరించుడు ఏం బాగాలేదు. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కానీ వామ్మో భలే కీసులాట నడిచింది పోండ్రి. బీహార్లో ఏ పంచాది ముంగటేసుకున్నా ఇట్లనే ఉంటది.